హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో మన ఛానల్లో సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించి అన్ని థీమ్స్ 6th నుంచి 8th క్లాస్ వరకు ఆ థీమ్స్లో ఉన్న ప్రతి ఒక్క లెసన్ అనేది చేసి అప్లోడ్ చేశా. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి థీమ్ 4కి సంబంధించి 7th క్లాస్ వరకు అన్ని లెసన్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఖచ్చితంగా మీరు మన ఛానల్ విజిట్ చేసి అన్ని ప్లేలిస్ట్లో అన్ని సపరేట్ ప్లేలిస్ట్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసి పెట్టాం. మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వండి. అండ్ అదేవిధంగా వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్కి సంబంధించి 4th థీమ్లో ఉన్న లెసన్, సో అబ్లిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఇండియా ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు మన ఇండియాలోని రూరల్ ఏరియాస్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏం ఫేస్ చేసిందంటే మన కంట్రీ అక్యూట్ పావర్టీ. సో నెక్స్ట్ పాయింట్, ఇండియా అనేది ఒక ఎస్టిమేషన్ అనేది చేసింది. ఎక్కడ అనంటే రూరల్ పాపులేషన్స్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అంతా కూడా వెరీ పూర్గా ఉండేవాళ్ళు. దాని యొక్క కౌంట్ ఎంత ఇచ్చిందంటే 18.6 crore ఆఫ్ ద పీపుల్ వెరీ పూర్గా ఉండేవాళ్ళు ఎక్కడ రూరల్ పాపులేషన్లో. ఓకే, సో మోర్ దెన్ హాఫ్ కాబట్టి మనకి 100లో హాఫ్ ఎంత 50, అవునా? సో మోర్ దెన్ హాఫ్ అంటే ఎంత 50 కంటే కొంచెం ఎక్కువ కాబట్టి 55 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా? సో అప్పుడు ఏంటిదనంటే ఎక్కువగా ప్రతి ఒక్క రిసోర్సెస్కి పూర్వాలకి ల్యాండ్ కానీ ఎడ్యుకేషన్కి కానీ ఇట్లాంటి గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్స్కి అలౌ అనేది యాక్సెస్ అనేది ఉండకపోతుండే. సో వాళ్ళకి ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఏముంటుండే అని అంటే పెయిడ్ అగ్రికల్చర్ లేబర్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంటుండే. సో ఎక్కువ మంది లార్జ్ పోర్షన్ ఆఫ్ ద ఫార్మర్స్ అంతా కూడా ల్యాండ్లెస్గా ఉంటుండే వాళ్ళు. అండ్ కొంతమంది ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ దగ్గర తీసుకుంటారో దాని లీజ్ తీసుకుంటారో ఆ ల్యాండ్ మీదనే కల్టివేట్ అనేది చేసేవాళ్ళు. వచ్చిన రెంట్ కూడా దానికే మొత్తం పే చేసేవాళ్ళు. అంటే ఆ ల్యాండ్లో కల్టివేషన్ చేసిన ప్రాఫిట్ అంతా కూడా ల్యాండ్ లార్డ్స్కి ఫోర్స్ కానీ ఇట్లా లేబర్ చేసి పే చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా గవర్నమెంట్ అనేది ఏం అగ్రి చేసింది అని అంటే ఈ రూరల్ పావర్టీ అనేది ఎండ్ చేయాలి అని చెప్పేసి అనుకుంది. సో దాంతో పూర్ వాళ్ళకి ల్యాండ్ అనేది యాక్సెస్ ఇచ్చింది. దేనికి? అగ్రికల్చర్ కల్టివేషన్ చేయడానికి పూర్ వాళ్ళకి ల్యాండ్ అనేది యాక్సెస్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్, ఇది ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నారని అంటే ఎప్పుడైతే జమీందార్ సిస్టమ్ ఇంకా ల్యాండ్ లార్డిజం ఎండ్ అవుతాయో అప్పుడే ఇది అవుతుంది, పూర్ వాళ్ళకి ల్యాండ్ యొక్క కల్టివేషన్ అనేది చేయడానికి యాక్సెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఓకే, నెక్స్ట్, సో అదేవిధంగా కొంతమంది ఏమని డిమాండ్ చేసిందంటే ఎవరైతే ఫార్మర్ ఏ ల్యాండ్ని అయితే ప్లగ్ చేస్తాడో దాన్నే అతను యూజ్ చేసుకోవచ్చు, అదే ఫార్మర్ యొక్క యాక్చువల్ ల్యాండ్ అని చెప్పేసి అనుకున్నారు. సో దానికి స్లోగన్ ఏంటిది అని అంటే ల్యాండ్ టు ద టిల్లర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో జమీందారీ సిస్టమ్ అబ్లిష్ చేయాలని లా అనేది ఎప్పుడు పాస్ అయింది అన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అంటే 1950. సో 1950లో జమీందార్ సిస్టమ్ అనేది అబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఆల్ స్టేట్స్లో పాస్ అయింది. ఓకే, సో అదేవిధంగా జమీందారీ సిస్టమ్ కాకుండా ఇంకొన్ని ఫోర్స్డ్ లేబర్స్ లైక్ బెగ్గర్ అండ్ వెట్టి ఇవి కూడా అబాలిష్ చేయాలి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో మొత్తం కూడా 3 types ఆఫ్ కంట్రోల్ ఉంటాయి ల్యాండ్ లార్డ్స్. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూస్, అంటే ల్యాండ్ మీద కొంత రెవెన్యూ అనేది కలెక్ట్ చేస్తారు. తర్వాత కంట్రోల్ ఓవర్ కల్టివేటెడ్ ల్యాండ్, వాళ్ళు ఏదైతే ల్యాండ్ కల్టివేట్ చేస్తారో దాన్ని కంట్రోల్ తీసుకుంటారు. అది కూడా 2 types ఉంది. ఏంటిది అంటే దోస్ కల్టివేటెడ్ బై రికగ్నైజ్డ్ టెనెంట్స్ అండ్ దోస్ ల్యాండ్స్ విచ్ వేర్ అండర్ డైరెక్ట్ కల్టివేషన్ ఆఫ్ ద ల్యాండ్ లార్డ్స్, అంటే ఎవరైతే ఫార్మర్స్ లీజ్ తీసుకొని రికగ్నైజ్డ్ ఫార్మర్స్ ఎవరైతే కల్టివేట్ చేస్తారో అదొకటి, ఇంకొకటి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ డైరెక్ట్ కల్టివేట్ చేస్తారో అదొకటి, అంటే కంట్రోల్ ఓవర్ కల్టివేటెడ్ ల్యాండ్ మీద ఈ విధంగా 2 types ఉన్నాయి. నెక్స్ట్, సో కంట్రోల్ ఓవర్ ద ఫారెస్ట్ అండ్ వేస్ట్ ల్యాండ్. సో ఇవన్నీ కూడా ల్యాండ్ లార్డ్స్ ఒక ల్యాండ్ని ఏ విధంగా కంట్రోల్ తీసుకునే వాళ్ళు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది అని అంటే ద వే ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్ అడ్రస్డ్ దీస్ ఇష్యూస్. సో ఏ విధంగా ల్యాండ్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసింది గవర్నమెంట్ అని చెప్పేసి చూద్దాం. సో గవర్నమెంట్ వచ్చేసి మొత్తం కూడా 4 laws తోటి ఈ ఇష్యూస్ని సాల్వ్ చేస్తుంది. ఫస్ట్ లా వచ్చేసి ఏమని పాస్ చేస్తారంటే టు ఎండ్ ద సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ బై జమీందార్.
జమీందార్స్. సో జమీందార్స్ అనేది ల్యాండ్స్ మీద రెవెన్యూ అనేది ట్యాక్స్ లాగా కలెక్ట్ చేసేవాళ్ళు. సో గవర్నమెంట్ దాన్ని అబాలిష్ చేసింది. అంటే జమీందార్స్ కలెక్ట్ చేయొద్దు. డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి పే అనేది చేయాలి ట్యాక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దాంతోటి ఏంటిదంటే జమీందార్స్‌కి ల్యాండ్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అనేది తగ్గిపోతది గదా! సో దానికి గవర్నమెంట్ అనేది కంపెన్సేషన్ అంటే నష్టపరిహారం కొంత ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంది. సో అదొచ్చేసి వీళ్ళ యాన్యువల్ ఇన్‌కమ్ కంటే 20-30 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. నష్టపరిహారం అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏం చేసిండ్రు అనంటే జమీందార్స్ యొక్క ల్యాండ్ అనేది ఎవరైతే రికగ్నైజ్డ్ ఫార్మర్స్ కల్టివేషన్ అనేది చేస్తారో జమీందార్స్ యొక్క ల్యాండ్ మీద, వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఆ ఫార్మర్స్ ఆ ల్యాండ్‌కి ఓనర్స్‌గా డిక్లేర్ చేస్తది. సో, దాంతోటి ఆ ఫార్మర్స్ అంతా కూడా టాక్స్ ఏదైనా పే చేస్తే డైరెక్ట్ గవర్నమెంట్‌కే పే చేయాలి. ఇంటర్మీడియేట్స్‌కి ఎవరికీ పే చేయకుండా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా గవర్నమెంట్ ఏమనుకుందంటే జమీందార్స్‌కి కంపెన్సేషన్ నష్టపరిహారం ఎక్కువగా ఇవ్వాల్సొస్తుందని చెప్పేసి ఎవరైతే ల్యాండ్‌కి కొంత అమౌంట్ పే చేయగలుగుతారో వాళ్ళని ఓనర్స్ చేస్తారు ఆ ల్యాండ్‌కి. ఆ ఫార్మర్స్‌కి ఓనర్ అయితారు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో, దాంతోటి ఏందంటే కొంతమంది చిన్న చిన్న ఫార్మర్స్ అంతా కూడా ఎక్కువగా ప్రాఫిట్ అవ్వలేకపోయారు. ఎవరైతే మనీ అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఫార్మర్స్ ల్యాండ్ అనేది ఓన్ చేసుకొని వాళ్ళ కల్టివేషన్ అనేది చేసిండ్రు. అండ్ అదే విధంగా దీనితోటి ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనంటే 2-2.5 క్రోర్ టీ9s వేర్ బెనిఫిటెడ్ అండ్ బికేమ్ ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్ దే టిల్డ్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ లా ఏంటిదంటే ఎవరైతే జమీందార్స్ యొక్క ల్యాండ్‌ని కౌలు గాని, కూలీలతోటి కల్టివేషన్ అనేది చేపిస్తారో ఆ ల్యాండ్‌కి వాళ్ళే ఓనర్స్ అని చెప్పేసి డిక్లేర్ చేషిర్రు. సో, అట్లాంటి ల్యాండ్స్‌ని మనం ఏమంటామంటే కుదుకస్త్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, దీనితోటి ఏంటిదంటే ఎక్కువ మంది జమీందార్స్ యొక్క ల్యాండ్ అంతా కూడా కల్టివేషన్‌లో ఎప్పటికి ఉండడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా వాళ్ళు ఓన్‌గా కల్టివేషన్ అనేది చేయడం జరిగింది. కౌలుదారికి ఇయ్యకుండా. ఓకే. నెక్స్ట్. సో, ఫోర్త్ లా వచ్చేసి ఏంటిదంటే ఇదొచ్చేసి న్యూ లా. గవర్నమెంట్ అనేది వేస్ట్ ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఎవరైతే జమీందార్స్ ఓన్ చేసుకున్నారో వాళ్ళది అంతా కూడా గవర్నమెంట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. సో, దాంతోటి కొంతమంది జమీందార్స్ ఏం చేసిండ్రనంటే ఏవైతే కొన్ని ట్రీస్ పెరిగి ఫారెస్ట్ లాగా ఉన్నాయో ఆ ల్యాండ్స్ అంతా కూడా ఆ ఫారెస్ట్ ఆ ట్రీస్ అన్నీ గూడా కట్ చేసి ఆ ల్యాండ్స్‌ని సేల్ చేసేవాళ్ళు. సో, దాంతోటి ఫారెస్ట్ అంతా కూడా కొంచెం డిక్రీజ్ అయింది అని చెప్పేసి మనకి మెన్షన్ జేషిర్రు. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే అబాలిషన్ ఆఫ్ జగీర్దారీ సిస్టమ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో జగీర్దారీ సిస్టమ్ అనేది ఏ విధంగా అబాలిష్ చేషిర్రని చెప్పేసి చూద్దాం. సో, ఎప్పుడైతే తెలంగాణ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే నిజాం స్టేట్ అనేది ఇండియాలో ఎప్పుడైతే మెర్జ్ అయిందో అప్పటినుంచి తెలంగాణ మూవ్‌మెంట్ అనేది ఎక్కువగా పవర్‌ఫుల్ అయింది అని చెప్పేసి మెన్షన్ చేషిర్రు. అండ్ అదే విధంగా బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే 1927లోనే గవర్నమెంట్ అనేది ఫోర్స్డ్ లేబర్ ఇంకా వెట్టిని అబాలిష్ చేయాలి అని చెప్పేసి లాస్ పాస్ చేసినప్పటికీ అది తెలంగాణలో కొన్ని ప్లేసెస్‌లో ఇంప్లిమెంట్ అవ్వలేదు అని చెప్పేసి మెన్షన్ చేషిర్రు. సో, అయితే 1948లో ఎప్పుడైతే తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది కొన్ని ఏరియాస్‌లో స్ట్రాంగ్‌గా ఉంటుందో ఆ ప్లేసెస్‌లో మాత్రమే ఈ ఫోర్స్డ్ లేబర్ ఇంకా వెట్టి అనేది అబాలిష్ చేసిండ్రు అని చెప్పేసి మనకి మెన్షన్ చేషిర్రు. ఓకే. నెక్స్ట్. సో, 1945లో తెలంగాణ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో, అప్పుడు నిజాం అనేది ఏం చేసింది అననంటే కొంతమంది టీనేజ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని లాస్ అనేది పాస్ చేసింది. సో, దాంతోటి ఏ విధంగా ప్రొటెక్ట్ చేసింది అననంటే ఎవరైతే టీనేజ్స్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారో ఆ ల్యాండ్ మీద వాళ్ళకి పర్మనెంట్ రైట్స్ ఇచ్చి కల్టివేషన్ అనేది చేయడానికి రైట్స్ అనేది ఇచ్చింది. ఓకే. నెక్స్ట్. ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియాలో మెర్జ్ అయిందో అప్పుడు నిజాం వాళ్ళు గదా మనకి గవర్నమెంట్‌కి హెడ్‌గా ఉండేవాళ్ళు హైదరాబాద్ స్టేట్‌కి. సో, అయితే అప్పుడు హైదరాబాద్ గవర్నమెంట్ ఏమని లా పాస్ చేసింది అననంటే నిజామ్స్ యొక్క సొంత ఆస్తి అయిన సర్ఫ్ ఈ కాస్ట్‌ను అండ్ అదే విధంగా ఫోర్స్డ్ లేబర్ అండ్ వెట్టిన్ ఇవి మూడిటిని అబాలిష్ చేస్తూ ఒక ఫర్మాన్‌ని ఇష్యూ చేసింది అని చెప్పేసి హైదరాబాద్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందని చెప్పేసి మనకి మెన్షన్ చేషిర్రు. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే హైదరాబాద్ జగీర్దార్ అబాలిషన్ యాక్ట్. సో, ఇంకొక ఫెర్మాన్ అనేది ఇష్యూ చేస్తారు. అదెప్పుడు అంటే 15th ఆగస్ట్ 1949లో. సో, అందులో ఏంటిదంటే జగీర్స్ ఎవరైతే స్మాల్ కింగ్డమ్స్‌లో ఉన్నారో వాళ్ళని అబాలిష్ చేయడం. సో, ఎవరైతే డామినెంట్ కమ్యూనిటీస్, సెక్షన్స్ వాళ్ళంతా కూడా ల్యాండ్‌ని కల్టివేషన్ చేస్తారో అట్లాంటి జగీర్స్‌కి ఆ ల్యాండ్ మీద పట్టా రైట్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్.
సో, ఈ యాక్ట్ ద్వారా ఏంటిదంటే నియర్లీ 995 జగీర్దార్స్ అందరిని తీసేసి వాళ్ళ యొక్క ల్యాండ్‌ని ఎవరైతే ఫార్మర్స్ కల్టివేట్ చేస్తారో ఆ ల్యాండ్ ఆ ఫార్మర్స్‌కి ఇవ్వడం అనేది జరిగింది ఈ యాక్ట్ ద్వారా అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్ అగ్రేరియన్ రిఫార్మ్స్ యాక్ట్. సో, న్యూ గవర్నమెంట్ అనేది ఒక కమిటీ అనేది అపాయింట్ చేస్తది. అదేంటిదంటే హైదరాబాద్ అగ్రేరియన్ రిఫార్మ్స్ కమిటీ అని. కమిటీ యొక్క ప్రైమరీ క్వెషన్స్ ఏంటివంటే ఫస్ట్ వన్ ల్యాండ్ కాన్సంట్రేషన్, నెక్స్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్, నెక్స్ట్ థర్డ్ వన్ టు స్టడీ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ టెనెంట్స్ అండర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో, ఈ 3 క్వెషన్స్ మీద ఈ కమిటీ అనేది ఎక్కువగా వర్క్ చేసింది. సో, ఈ కమిటీ యొక్క కొన్ని రికమెండేషన్స్ ఏంటిదంటే రిమూవల్ ఆఫ్ మిడిల్ మెయిన్ అండ్ నెక్స్ట్ సీలింగ్ ఆఫ్ ల్యాండ్ ఓనర్‌షిప్, నెక్స్ట్ టేకింగ్ అవే సర్ప్లస్ ల్యాండ్స్ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్స్, నెక్స్ట్ ప్రొటెక్షన్ టు టెనెంట్స్. ఇవన్నీ కూడా ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఏంటిదంటే హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ 1950. సో, ఇదొచ్చేసి ఎప్పుడు పాస్ అయింది అననంటే 1950లో మనకి పాస్ అవుతుంది. సో, ఇది దేనికోసము అననంటే ప్రొటెక్టింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ టెనెంట్స్. ఇక్కడ టెనెంట్స్ అంటే కౌలుదారులు అని చెప్పేసి అంటాం. వాళ్ళని మనము ఇంగ్లీష్‌లో టెనెంట్స్ అని చెప్పేసి అంటాం. సో, ఇదేంటిదంటే ఎవరైతే కౌలుదారులు ఒకే భూమి మీద 6 ఇయర్స్ వరకి కల్టివేషన్ అనేది చేస్తారో కంటిన్యూగా వాళ్ళకి ఆ ల్యాండ్ మీద పట్టాస్ అనేది ఇచ్చేవాళ్ళు. సో, దాంతోటి ఎలా ఇచ్చేవాళ్ళు అననంటే గవర్నమెంట్‌కి కొంత అమౌంట్ పే చేసినాక ఆ ల్యాండ్ వాళ్ళకి పట్టా ఇచ్చేసి ఆ టెనెంట్స్ ఓన్ చేసుకునేవాళ్ళు. అండ్ సేమ్ ఇదే మేనర్‌గా సిమిలర్‌గా హైదరాబాద్ ఇన్నమ్ ల్యాండ్స్ అబోలిషన్ యాక్ట్ అనేది కూడా స్టార్ట్ చేసిర్రు. అదొచ్చేసి ఇయర్ ఎప్పుడంటే 1955లో. ఓకే. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఆఫ్ 1950కి ఒక అమెండ్మెంట్ అంటే సవరణ అనేది చేసిర్రు. అది ఎప్పుడు పాస్ అయింది అనంటే 1954లో. సో, ఇదేంటిది అననంటే ఇట్ డిఫీటెడ్ ద పర్పస్ ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క పర్పస్‌ని డిఫీట్ చేసింది. ఎలా? బై నాట్ బిస్టోవింగ్ ద ప్రొటెక్టెడ్ టెనెన్సీ రైట్స్ ఓవర్ సర్టెన్ కేటగిరీస్ ఆఫ్ కల్టివేటర్స్. ఓకే. సో, ఇదొచ్చేసి మొత్తం కూడా హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి భూదాన్ మూవ్‌మెంట్. సో, భూదాన్ మూవ్‌మెంట్ వచ్చేసి అది ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఆచార్య వినోబా భావే అనే అతను భూదాన్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు అనంటే ఏప్రిల్ 18, 1951లో మనకి భూదాన్ మూవ్‌మెంట్ వినోబా స్టార్ట్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ సో, సర్వోదయ లీడర్ ఆచార్య వినోబా భావే ఇతను ఏమనుకుంటాడనంటే ల్యాండ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలి. పీస్‌ఫుల్ మేనర్‌గా సాల్వ్ చేయాలి అని చెప్పేసి అనుకోని ఈ భూదాన్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ భూదాన్ అంటే ఏంటిదంటే డొనేటింగ్ ల్యాండ్ టు ద ల్యాండ్‌లెస్. దాని మీనింగ్ ఏంటి? భూదాన్ మీనింగ్ డొనేటింగ్ ల్యాండ్ టు ద ల్యాండ్‌లెస్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సర్వోదయ మూవ్‌మెంట్ వినోబాజీ కేమ్ టు ద శివరాంపల్లి నియర్ హైదరాబాద్. ఓకేనా? సర్వోదయ మూవ్‌మెంట్ మీద వినోబాజీ శివరాంపల్లికి వస్తాడు. సో, అక్కడ ఇతనొచ్చేసి పోచంపల్లి ఇన్ యాదాద్రి డిస్ట్రిక్ట్ వరకి నడుస్తాడు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకే. నెక్స్ట్ సో, ఒక ప్రేయర్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఎక్కడ అనంటే అండర్ ద జువి ట్రీ నియర్ ద ట్యాంక్ దగ్గర ఒక మీటింగ్ అనేది ప్రేయర్ మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. డ్యూరింగ్ ద మీటింగ్ విధిరి రామచంద్ర రెడ్డి అనే అతను 250 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌ని డొనేట్ చేస్తాడు ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ ఫాదర్. ఓకేనా? సో, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ల్యాండ్ రిసీవ్ చేసుకున్నారో ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు అనంటే మైసయ్య. ఇతనొచ్చేసి ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్డ్ ద ల్యాండ్. ఫస్ట్ డొనేటర్ ఎవరు? విధిరి రామచంద్ర రెడ్డి అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ సో, వినోబాజీ చేసిన భూదాన్ మూవ్‌మెంట్‌ని తర్వాత గ్రామ్‌దాన్ మూవ్‌మెంట్‌గా మార్చారు. ఓకే. నెక్స్ట్ వినోబాజీ మొత్తం కూడా 44 లాక్స్ ఎకర్స్ ఆఫ్ అనేది ల్యాండ్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. దేనికోసము? ఆల్ ఓవర్ కంట్రీ ఆ ల్యాండ్‌ని డొనేట్ చేయడం కోసము అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది వచ్చేసి ఎప్పుడు 1972 అండ్ 75. సో, జమీందారీ అబాలిషన్ అనేది మొత్తము ల్యాండ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయలేదు. ఆఫ్టర్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది అనంటే మనకి 1955 ఇంకా 56లో కంప్లీట్ అయిన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం ఏమైంది? కొంత హాఫ్ ఆఫ్ ద పీజెంట్ ఫ్యామిలీస్ అందరికీ కూడా 2 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ కంటే తక్కువగా వచ్చింది. అండ్ అదే విధంగా బిగ్ ల్యాండ్ లార్డ్స్ కూడా 38% ఆఫ్ కల్టివేటెడ్
కల్టివేటెడ్ ల్యాండ్ మీద కంట్రోల్ అనేది తీసుకున్నారు. సో ఎక్కువ మంది దళిత లేబర్స్ అంతా కూడా ల్యాండ్‌లెస్‌గా ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకే. నెక్స్ట్ సో ఆఫ్టర్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయినాక 58% ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా స్మాల్ ఫార్మర్స్ ఉండేవాళ్ళు. లెస్ దెన్ 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ప్రతి ఒక్కరికి ఉండేది. ఓకేనా. ఎంత పర్సెంట్? 58% ఫార్మర్స్ అంతా కూడా లెస్ దెన్ 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తోటి స్మాల్ ఫార్మర్స్ అనేది ఉండేవాళ్ళు. ఈవెన్ ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ద ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్. ఓకే. నెక్స్ట్ సో స్మాల్ ఫార్మర్స్ వచ్చేసి మోర్ దెన్ 0.5% ఉన్నా కానీ వాళ్ళ యొక్క కల్టివేటెడ్ ల్యాండ్ ఎంత ఉండేది అని అంటే 20% మాత్రమే కల్టివేటెడ్ ల్యాండ్ అనేది ఉంటుండే. నెక్స్ట్ లార్జ్ ఫార్మర్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ వాళ్ళకంతా కూడా 10% ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా 38% కల్టివేటెడ్ ల్యాండ్లోనే ఉంటుండే అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో ఇన్ 2005 అండ్ 2006 ఎక్కువ మంది ఫార్మర్స్ అంతా కూడా స్మాల్ ఫార్మర్సే ఉంటుండే. సో వాళ్ళ కల్టివేటెడ్ ల్యాండ్ కూడా హాఫే ఉంటుండే. అంటే 83%లో 0.5% మాత్రమే కల్టివేటెడ్ ల్యాండ్ అనేది ఉంటుండే. అది వచ్చేసి 48% అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్‌లో ఒక టేబుల్ అనేది మెన్షన్ చేస్తారు. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ టేబుల్ అనేది చూస్తే మీకు పాయింట్స్ అనేవి కూడా అర్థమవుతాయి. ఓకే. నెక్స్ట్ సో ఇదే ఇయర్‌లో ఈ నెంబర్ వచ్చేసి లార్జ్ ల్యాండ్ లార్డ్స్‌కి ఎంత ఉండేది కల్టివేటెడ్ ల్యాండ్ అనంటే 6% మాత్రమే కల్టివేటెడ్ ల్యాండ్ ఉండేది. 1% మాత్రమే ల్యాండ్ హోల్డింగ్స్ అనేది ఉంటుండే. ఓకే. నెక్స్ట్ సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది మైండ్‌లో పెట్టుకొని సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తది. ఎందుకోసము అనంటే పూర్ వాళ్ళకి ల్యాండ్ హోల్డింగ్స్ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఈ సైజ్ ల్యాండ్ హోల్డింగ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు పాస్ అయింది ఎక్కువగా స్టేట్స్‌లో అనంటే 1972 నుంచి ఈ పూర్ వాళ్ళకి ల్యాండ్ అనేది రీడిస్ట్రిబ్యూట్ చేయడము అని చెప్పేసి మనకి ఎక్కువగా స్టేట్స్‌లో పాస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇది ఎప్పుడు అనంటే 1972 అండ్ 1975. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంకా కౌన్సిల్ ఎప్పుడు పాస్ చేస్తది అనంటే సెప్టెంబర్ 1972లో ఈ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో పాస్ చేస్తారు. సో ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్‌లోకి వస్తది అనంటే జనవరి 1975 నుంచి ఇంప్లిమెంట్‌కి వచ్చింది. నెక్స్ట్ సో ఈ యాక్ట్ యొక్క హైలైట్స్ ఏంటివి అనంటే ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక యూనిట్‌గా తీసుకున్నారు. సో ఈ యూనిట్‌లో ఏంటిది అనంటే 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి మాక్సిమమ్ ఆఫ్ 10-27 ఎకర్స్ ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ అనేది ఉండాలి. అండ్ అదే విధంగా 35-54 ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ అనేది ఉండాలి. ఎవరైతే ఫ్యామిలీ ఇంతకంటే ఎక్కువగా ల్యాండ్ అనేది ఉంటుందో ఆ ల్యాండ్‌ని సర్ప్లస్ ల్యాండ్‌గా డిక్లేర్ చేసి అది గవర్నమెంట్ అనేది ఆ ల్యాండ్‌ని టేక్ ఓవర్ చేస్తది అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకేనా. సో ఈ యాక్ట్‌ని ఏ స్టేట్ చాలా ఎఫిషియెంట్‌గా ఇంప్లిమెంట్ చేసింది అనంటే వెస్ట్ బెంగాల్ వచ్చేసి చాలా ఎఫిషియెంట్‌గా ఈ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తది. ఓకే. నెక్స్ట్ సో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్‌లో ఈ యాక్ట్ కింద ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసిండ్రు ల్యాండ్స్ అని చెప్పేసి మనకి కొన్ని ఇచ్చిర్రు. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో టుగెదర్‌గా 2 కలిపి 8 lakhs ఆఫ్ ఎకర్స్ ల్యాండ్ అంతా కూడా సర్ప్లస్ ల్యాండ్‌గా ఉంటుండే. వెస్ట్ బెంగాల్‌లో ఏం కూడా లేదు. సర్ప్లస్ ల్యాండ్ అనేది వెస్ట్ బెంగాల్‌లో 0. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో ఎంత అంటే 6,41,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్నది. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో. అదే వెస్ట్ బెంగాల్‌లో ఎంత అంటే 12,94,000 వెస్ట్ బెంగాల్‌లో గవర్నమెంట్ అనేది ఇంత ల్యాండ్ అనేది ఆక్యుపై చేసుకుంటది. ఓకే. నెక్స్ట్ సో ఈ ఆక్యుపై గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్‌లో ఎంత డిస్ట్రిబ్యూట్ చేసింది అనంటే 5,82,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌ని 5,40,000 ఫ్యామిలీస్‌కి గవర్నమెంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఎవరైతే ల్యాండ్‌లెస్ ఉన్నారో పూర్ పీజెంట్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఎక్కడ? తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో. అదే వెస్ట్ బెంగాల్‌లో అయితే ఎంత ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసింది అనంటే 10,64,000 ల్యాండ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత ఫ్యామిలీస్‌కి అనంటే
51,000 ఫ్యామిలీస్కి వెస్ట్ బెంగాల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది. సో దీని లెక్కన చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేసింది ఈ యాక్ట్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అవునా? సో ఈ యాక్ట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసిన ల్యాండ్ అంతా కూడా కొంచెము తక్కువనే వస్తది. ఎంత రిక్వైర్డ్ కంటే కొంచెం లెస్సే అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకేనా? సో కొంతమంది ల్యాండ్ లార్డ్స్ ఏం చేసిండ్రు అనంటే వాళ్ళకున్న సర్ప్లస్ ల్యాండ్‌ని గవర్నమెంట్‌కి చూపియకుండా వాళ్ళు హైడ్ చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి మెన్షన్ చేసిర్రు. ఓకే. సో ఇది మొత్తం కూడా 8థ్ క్లాస్‌లోని అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అని చెప్పేసి మనకి లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను కవర్ చేశా. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ థీమ్‌లో మనకి 2 లెసన్స్ ఉన్నాయి 8థ్ క్లాస్‌లో. అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.